నమస్కారం, నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, భార్య గర్భవతిగా ఉంటే భర్త ఎలా సపోర్ట్ చేయాలి, ఇద్దరి మధ్య ప్రేమ బాగా పెరగాలంటే గర్భధారణ సమయంలో మీ ఇద్దరి మధ్య ఎలాంటి పనులు చేస్తే మంచిదో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భవతులు డెలివరీ అయ్యే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు భర్త కూడా ఎంతో సహకరించాలి. లేకపోతే వారిద్దరి మధ్య విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. గర్భవతులు ఏం తింటున్నారు, ఆమె వాతావరణం ఎలా ఉంటుంది, ఆమెకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రభావం చూపుతాయి. కొంతమంది పిల్లలైతే చాలా చురుగ్గా, ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటారు. మరికొంతమంది పిల్లలు చిరాకుగా, కోపంగా ఉండడానికి ఇదే కారణం అంటున్నారు వైద్యులు. సహజంగానే ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటారు. అందువల్ల మీ యొక్క గర్భధారణ సమయంలో మీ భార్య పట్ల అదనపు జాగ్రత్త తీసుకోవడం భర్తలారా మీకు చాలా అవసరం. దీని ద్వారా ఆమె ఒత్తిడి నుంచి విముక్తి పొందుతుంది. భార్య గర్భవతి అయినప్పటి నుంచి భర్త కేరింగ్ అనేది ఎంతో ముఖ్యమండి. ఎంత కేరింగ్ తీసుకుంటే మీపై అంత ప్రేమ పెరుగుతుంది. లేకపోతే ఇద్దరి మధ్య ప్రేమ తగ్గి ఆమె ప్రసవంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. భర్తలారా, మీ భార్య గర్భవతి అయిన వెంటనే మీరు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? ఒక డైరీని మెయింటైన్ చేయండి. కోర్స్ ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే ఆ యొక్క ఇంటి వాతావరణమే చాలా ఆనందంగా మారిపోతుంది. కొన్ని వారాల వరకు ఈ ఆనందానికి అదుపులే ఉండవు. అయితే డాక్టర్ అసలు ఆమెకు ఎలాంటి సలహాలు ఇస్తుంది, మందులు ఎప్పుడు వేసుకోవాలి, ఎన్ని వారాల తర్వాత చెక్ చేసుకోవాలి, డయట్ ఎలా తీసుకోవాలి అనే విషయాల మీద డైరీలు నోట్ చేసుకోవడం చాలా మంచిది. సో మీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఈ యొక్క పని తప్పకుండా మీరు చేయండి. ఇక రెండవదిగా మీరు చేయాల్సిన ఏంటంటే, వారికి మంచి డయట్ అనేది అందించాలి. ప్రెగ్నెన్సీ టైంలో పోషకాహారం చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది బేబీ గ్రోత్ మీద. మీ యొక్క చిన్నారి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా సరైన పోషణ బిడ్డకు అందాల్సి ఉంటుంది. అందుకే డాక్టర్ సలహాలను పాటించండి. మీ యొక్క బేబీకి ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ సి వంటి పోషకాలు ఖచ్చితంగా అవసరమని గుర్తుంచుకొని దానికి తగిన విధంగా మీ యొక్క భార్యకు ఆహారం అనేది మీరు అందించాల్సి ఉంటుంది. భర్తలారా, మీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మీరు చేయాల్సిన మూడవ పని ఏంటో తెలుసా? వెంటనే ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళండి. ఆమెకు అన్ని రకాల సప్లిమెంట్స్ అనేవి అవసరం అవుతాయండి. నార్మల్గా మనం ఎంత పోషకాహారం తిన్నా ఆ యొక్క పోషణ అనేది పూర్తిగా అందదు. అందువల్లే విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, ఒమేగా-3 లాంటి సప్లిమెంట్లు తీసుకోవాలన్నమాట. కాబట్టి మీరు మీ యొక్క భార్యను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి ఇలాంటి సప్లిమెంట్స్ అనేవి తీసివ్వండి. ఇక నాలుగవదిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, డిప్రెషన్లోకి మీ భార్య వెళ్లకుండా చూసుకోవాలి. నార్మల్గా గర్భవతిగా ఉన్నప్పుడు డెలివరీ విషయం మీద చాలా వరకు గర్భవతులు డిప్రెషన్కి గురి అవుతుంటారు. ఈ టైంలో ఆమెకు మానసిక, భావోద్వేగ మద్దతు అనేది చాలా అవసరం అవుతుంది. కాబట్టి భర్తలారా, మీరు దీని గురించి తెలుసుకోవాలి. భార్య మౌనంగా ఉండడం ప్రారంభించినట్లయితే ఆమె ఆకలి తగ్గిపోతుంది, నిద్రలేమి లేదా చిరాకు, భయం వంటి సమస్యలు పెరుగుతాయి. అలాంటి సమయంలో ఆమెకు ధైర్యం చెప్పండి. అవసరం అనుకుంటే వైద్యులను సంప్రదించండి. మీ భార్యను మీరు అన్ని విధాలుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆమెకు బరువు బాధ్యతలు ఉండకుండా ఆమె మనసు ప్రశాంతంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఆమెకు కావాల్సిన ఆహారాన్ని సమకూర్చడం వల్ల మీపై మరింత ప్రేమ పెరుగుతుంది. అన్ని వేళలా నీకు తోడున్నానని, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పండి. ఇలా కొన్ని విషయాలు భార్యతో చెప్పడం వల్ల వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడమే కాకుండా పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడతారని చెప్తున్నారు వైద్యులు. ఇక భర్తలుగా మీరు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే, టెన్షన్ పెట్టే విషయాలు చెప్పొద్దండి. మీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు టెన్షన్ పెట్టే విషయాలు చెప్పకపోవడమే మంచిది. ఆమెను ప్రశాంతంగా ఉంచేలా చర్యలు తీసుకోండి. గర్భం వచ్చినప్పటి నుండి డెలివరీ అయ్యే వరకు ఆనందంగా ఉంచడానికి ట్రై చేయండి. దీనివల్ల మీ భార్య గర్భవతి అయినా మీపై ప్రేమ మరింత పెరుగుతుంది. ఇద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ అనేది పెరుగుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. గర్భవతిగా ఉన్న భార్యకు మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటో తెలుసా? ఆమెను ఒత్తిడికి దూరంగా ఉంచండి. ఒత్తిడి కారణంగా గర్భవతులు అనేక సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు అధిక ఒత్తిడి కారణంగా మహిళల్లో బీపీ పెరుగుతుంది. దాని కారణంగా గర్భస్రావం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే మిస్క్యారేజ్ అనమాట, లేదా ప్రీమేచ్యూర్ డెలివరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఒత్తిడికి గురవడం వల్ల స్త్రీ నిద్రకు భంగం కలుగుతుంది, ఆకలి కూడా అనిపించదు. ఇది బిడ్డ మీద పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ప్రభావం చూపించవచ్చు. కాబట్టి మీ యొక్క భార్యను ఒత్తిడికి దూరంగా ఉంచితే మంచిది.
భర్తలు, మీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తనకు మీ నుంచి చాలా అవసరం ఉంటుంది. ఇది పనిచేసే భర్తకు కష్టంగా ఉండొచ్చు. కాబట్టి మీ భార్య కోసము మీ ప్లాన్లను మార్చుకోవాల్సిన సందర్భాలు రావచ్చు, లేదా వాటిని రద్దు చేసుకునే అవకాశాలు కూడా రావచ్చు. అందుకే మీ భార్యకు అవసరాలకు అనుగుణంగా మీ యొక్క ఫ్రెండ్స్తో మాట్లాడి మీ యొక్క ప్రోగ్రామ్స్ అని షెడ్యూల్ చేసుకోండి. మీ భార్యతో ఎక్కువ సమయాన్ని గడపండి. ఆమెకు కావాల్సినది ఇవ్వడం వల్ల మీపై మరింత ప్రేమ పెరుగుతుంది. మీ భార్య సంతోషంగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి భర్తలు, ఈ పైన చెప్పిన అన్ని సూచనలు మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయనుకుంటున్నాను. కానీ ఇందులో చెప్పిన సూచనలన్నీ కూడా అందరికి ఒకేలాగా ఉండవు, కొంతమందికి డిఫర్ అవ్వచ్చు. కాబట్టి మీ భార్యని ఎలా సంతోషంగా ఉంచుకోవాలో తప్పకుండా మీకు తెలిసి ఉంటుందండి. సో ఆ ప్రయత్నాలు చేసి ఆమెను ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా చూసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.